సో మీ స్నేహ కాస్త ఓ ఇంటిదైపోయింది. అంటే ఒక ట్రాన్స్జెండర్ అనే వ్యక్తి ఇలా హ్యాపీయెస్ట్గా ఒక ఇల్లు కొనుక్కొని ఉంటారు అనేది మీకు తెలియచేయాలి. చాలామంది మేము మా దాంట్లో చాలామంది మళ్ళీ అంటే ఎట్లా అంటే మీరు ఇలా పద్ధతిగా ఉండాలి, ఇలా మీరు సంపాదించుకొని ఇలా జమ చేసుకోవాలి, అది ఇదని చెప్తూ ఉంటారు. ఇలా గృహప్రవేశ పండుగ చేయడం అనేది మామూలు విషయం కాదు. నిజంగా నాకు ఇలా మా చెల్లి అండ్ మా చెల్లెళ్ళు, అదేవిధంగా నా కూతుళ్ళు, నా మనవరాళ్ళు ఇలా ఈ పూజ కార్యక్రమం అంతా కూడా ముందుకుండి చేయడం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంటి లోపలికి ఆహ్వానం అయితే పెట్టడం జరిగింది. ఇంటి ఆడబిడ్డ నా చెల్లి, మా అమ్మ తర్వాత నాకు అమ్మ. సో అమ్మ స్థానాన్ని నేను తీసుకుంటే నాకు అమ్మ స్థానాన్ని మా చెల్లి ఇచ్చింది. హలో అండి, నేను మీ స్నేహ. సో మీ అందరికీ కూడా ముందుగా ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. సో ఆల్రెడీ తమిళం చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మీ స్నేహ కాస్త ఓ ఇంటిదైపోయింది. సో అంటే ఇంటిదంటే ఎవరికో నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోలేదు, ఓ ఇల్లు కొనుక్కోవడం జరిగింది. సో ఆ ఇల్లు గృహప్రవేశం వేడుక అనేది అంటే ఎట్లా అంటే ముందుగా ఇంట్లోకి వచ్చే పూజ అదంతా కూడా చేస్తారు కదా. సో ఆ పూజా కార్యక్రమం అంతా వీడియో అంతా కూడా ఈరోజు మీకు చూపించాలనుకున్నాను. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నన్ను ఎప్పుడు విష్ చేస్తుందని ఇంకా మంచి పోస్టులు చూడాలి అది ఇది అని చెప్పేసి అని కోరుకునే వాళ్ళు. సో మీ అందరి సపోర్ట్తోని అండ్ నిజంగా మీ అందరి బ్లెస్సింగ్స్తోని అందరి దాన్ని ఏమంటారు బూస్టింగ్తోని సో ఇక్కడ దాకా రాగలిగాను. సో నేనైతే ఒక ఇల్లు కొనుక్కోవడం జరిగింది. సో ఆ ఇల్లు ఎలా ఉంటుంది ఏంటి అని తర్వాత మీకు తర్వాత హోమ్ టూర్ చేస్తాను, తర్వాత చేస్తే ఇప్పుడు ఎందుకంటే ఎక్కడిదక్కడ ఉంది. సో పూజా కార్యక్రమం అంతా కూడా మీకు వీడియోస్ అన్నీ కూడా అంటే ఇంట్లోకి రావడం కానీ, ఆ తర్వాత కూరల కుండ పెట్టడము, పాలు పొంగియడము, పూజ చేసుకోవడము, అవన్నీ కూడా మీకు వీడియోస్ ద్వారా చూపిస్తాను. సో నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను నా గృహప్రవేశ పండుగ వీడియోని మీకు చూపిస్తున్నందుకు. అంటే ఒక ట్రాన్స్జెండర్ అనే వ్యక్తి ఇలా హ్యాపీయెస్ట్గా ఒక ఇల్లు కొనుక్కొని ఉంటారు అనేది మీకు తెలియచేయాలి. చాలామంది మేము మా దాంట్లో చాలామంది మళ్ళీ అంటే ఎట్లా అంటే మీరు ఇలా పద్ధతిగా ఉండాలి, ఇలా మీరు సంపాదించుకొని ఇలా జమ చేసుకోవాలి, అది ఇదని చెప్తూ ఉంటారు. సో మా గురువు నేర్పిన బాటలో ఈరోజు మీ స్నేహ ఇక్కడ దాకా రాగలిగింది. మా లైలగురు ఆశీర్వాదంతో నేనైతే ఒక ఇంటిదాన్ని అయ్యాను, ఇల్లు కొనుక్కోవడం జరిగింది. సో మొత్తానికి మా ఇంటి గృహప్రవేశ ఇంటి పండగ పూజా కార్యక్రమం వీడియో అంతా కూడా చూపిస్తాను మీ అందరికీ, రండి. సో మొత్తానికి ఇంటి పూజ మాత్రం అంటే నా ఇంటి గృహప్రవేశ పండగకి ఇంటి పూజ మాత్రం మొదలు కావడం జరిగిందండి. సో నా ఇంటి ఆడబిడ్డలు, సో మా చెల్లెలు ఇద్దరు కూడా కురాల కుండ పట్టుకొని రావడం జరిగింది. సో మంగళారతి పల్లాలు కానీ అవన్నీ కూడా రెడీ చేయడం జరిగింది. సో నేను కూడా వాళ్ళతో వెళ్ళి ఫోటో పట్టుకొని రెడీగా ఉన్నాను అక్కడ. సో చూస్తున్నారు కదా. ఒక మాటలో చెప్పాలంటే ఇది నా డ్రీమ్. అంటే ఒక హౌస్ అనేది కొనుక్కోవాలని అండ్ దాంట్లో మేము ఇలా ఉండాలి అని చెప్పేసి అనేది అయితే నా డ్రీమ్ అది. సో ఈ యొక్క పూజా కార్యక్రమం అంటే గృహప్రవేశ పండగ అంతా కూడా ఇంటి ఆడబిడ్డతో చేయించుకుంటేనే మనకు లక్ష్మి. ఎప్పుడు కూడా ఇంటి ఆడబిడ్డతోనే ఇలాంటి పూజలు కానీ, గృహప్రవేశ పూజలు కానీ అవన్నీ కూడా మొదలుగా ఇంటి దేవుడి ఫోటో కానీ, కురాలకుండ కానీ అవన్నీ చేయించడం అనేది ఇంటి ఆడబిడ్డతో చేయించడం అనేది మా ఆనవాయితీ అన్నట్టు. సో మా ఇంట్లో మా చెల్లి మాత్రం నాకు ఈ విధంగా పండగ చేయడం జరిగింది, గృహప్రవేశ పండగ. ఇక్కడ పూజారి గారు ముందుగా ఇంటి ముందు నుంచి దిష్టి తీసి సో ఈ విధంగా లోపలికి ఆహ్వానం చేయడం అనేది పద్ధతి అన్నట్టు.
అప్పటికి వర్షం బాగా పడుతుంది, అంటే సింపుల్గా వాన కొంచెం పడుతుంది. సో అయినా సరే దేవుడు ఆశీర్వదించాడు మిమ్మల్ని. సో వర్షంలో అయినా పూజ చేస్తూ రావాలని చెప్పేసి అని ఆ పూజారి గారు చెప్పడం జరిగింది. పూజారి గారి పేరు వచ్చి దయానంద స్వామి గారు. మనకి ఇంతకుముందు మన వారాహి అమ్మవారి వీడియో ఉంది కదా మన ఛానల్లో, సో ఆ స్వామి గారే. సో వెనక సామ్రాట్ స్వామి అయ్యగారు. సో వీళ్ళిద్దరు కూడా మన ఇంటి గృహప్రవేశ పూజ కార్యక్రమం అంతా కూడా చేయడం జరిగింది. చాలా బాగా చేశారు వీళ్ళిద్దరు కూడా. సో ముఖ్యంగా మా కమ్యూనిటీలో ఇలా గృహప్రవేశ పండుగ చేయడం అనేది మామూలు విషయం కాదు. నిజంగా నాకు ఇలా మా చెల్లి అండ్ మా చెల్లెళ్ళు, అదేవిధంగా నా కూతుర్లు, నా మనవరాన్లు ఇలా ఈ పూజ కార్యక్రమం అంతా కూడా ముందుకుండి చేయడం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో మొత్తానికి గృహప్రవేశ పండగ అయితే మొదలైపోయింది. కుర్రాల కుండ కానీ, దేవుడి ఫోటోలు కానీ అవన్నీ రెడీ చేయడము, ఇంటి ముందు తీసి లోపలికి రావడం అనేది అయితే జరుగుతుంది. సో ఈ కార్యక్రమం అంతా కూడా పూజారి గారు అన్ని దగ్గరుండి ఇలా చూడడం అనేది మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇదంతా పూజారులు చేస్తారు, కాకపోతే ఇక్కడ ఉన్న అయ్యగారు లైక్ ఫ్యామిలీ మెంబర్ లాగా మమ్మల్ని అందరినీ ట్రీట్ చేయడము, చాలా బాగా రిసీవ్ చేసుకొని అన్నీ కూడా ఇలా చేయడం అనేది మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నాతో దిష్టి తీయమని చెప్పేసి అందరు నన్ను, సో తప్పకుండా అని చెప్పేసి అనేసి నేను దిష్టి తీయడం జరిగింది. సో నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది నాకు అక్కడ.
మొత్తానికి మీ స్నేహ దేవుడి ఫోటోలతో ఇంట్లో అడుగు పెట్టబోతుందండి. సో ముందుగా అయితే మా చెల్లి అడుగులతో ఇంటి లోపలికి ఆహ్వానం అయితే పెట్టడం జరిగింది. ఇంటి ఆడబిడ్డ నా చెల్లి, మా అమ్మ తర్వాత నాకు అమ్మ. సో అమ్మ స్థానాన్ని నేను తీసుకుంటే నాకు అమ్మ స్థానాన్ని మా చెల్లి ఇచ్చింది. ఇంట్లోకి కుర్రాలకుండ ఇంటికి వచ్చిన తర్వాత కుర్రాలకుండ పెట్టిన తర్వాత నీరాడకుండా కుర్రాలకుండ పెట్టిన తర్వాత ముందుగా పాలు పొంగిచ్చే కార్యక్రమం అయితే చేయడం జరిగింది. సో పాలు పొంగిచ్చే కార్యక్రమం కూడా ఇంట్లోనే కట్టెలు పెట్టి సో అలా చేయడం అనేది జరిగింది. సో చూస్తున్నారు కదా పాలు పొంగే కార్యక్రమం అంతా కూడా చూడండి.
చూసారు కదా మీ స్నేహ ఇంట్లో పాలు పొంగే కార్యక్రమం గృహప్రవేశంలో. సో తర్వాత అతి ముఖ్యమైన పండుగ అంటే ఏంటి అంటే హోమం, తర్వాత ఇంటి గృహప్రవేశ పూజ అనేది ఉంటుంది కదా. సో ఆ పూజ కార్యక్రమం అయితే మొదలు పెట్టడం జరిగింది. సో దానికి కావలసిన అన్నీ కూడా అయ్యగారు వారు ముందుండి అంతా కూడా చేయడం జరిగింది. సో చాలా హ్యాపీగా అనిపించింది. అయ్యగారు అక్కడ ఉండి అదంతా పాలు పొంగే కార్యక్రమం కూడా అంతా కూడా చాలా బాగా జరిగిందమ్మా అని చెప్పి తను చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది. సో తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పుడు అసలు పూజ అన్నట్టు ఇప్పుడు ఇక్కడ గృహప్రవేశం సంబంధించిన పూజ ఉంటుంది కదా. సో ఈ యొక్క పూజా కార్యక్రమం అంతా కూడా చేయడం జరిగింది. సో నా చేతుల మీదకి వెళ్ళి అయ్యగారు చేయించడము, నేను మా చెల్లి ఇదంతా కూడా చేయడం జరిగింది. సో ఈ పూజా కార్యక్రమం అవుతుంటేనే మా తమ్ముడు వాళ్ళ వైఫ్ రమ్య అండ్ నేను మా చెల్లి మేమందరం కలిసి ఈ యొక్క పూజా కార్యక్రమం అంతా కూడా పాల్గొనడం జరిగింది. సో చాలా చాలా బాగా జరిగింది ఈ పూజా కార్యక్రమం అంతా. సో దీనికి సంబంధించిన ఈ యొక్క వీడియోలో అంతా కూడా మీరు చూస్తే అర్థమైపోయి ఉంటుంది మేము ఏ విధంగా పూజా కార్యక్రమం చేసాం అనేది అంతా కూడా. సో దీంట్లోనే మేము శివునికి అభిషేకం చేయడం కానీ చావ తీయడం కానీ కూడా చేయడం జరిగింది. ఈ షావ తీసే కార్యక్రమం అయితే మొదలు పెట్టడం జరిగింది. అప్పటి వరకు మా పిల్లలు అంతా కూడా రావడం జరిగింది. సో అందరం కలిసి షావ తీసి ఇంట్లో పూజ కార్యక్రమం అంతా కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మేము హోమం కార్యక్రమం అయితే చేయడం జరిగింది. సో హోమం కార్యక్రమం అంతా కూడా పూర్తి చేసుకొని అలా భోజనాలు చేసి ఈరోజు పూజ కార్యక్రమం అంతా కూడా ఇలా గృహప్రవేశం పండుగలో చేయడం జరిగింది అన్నట్టు. సో ఇదండి మా ఇంటి గృహప్రవేశ పూజా కార్యక్రమం అంతా కూడా. సో ఇది మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అనొచ్చు నేను ఈ వీడియో తీయడం జరిగింది. సో పూజా కార్యక్రమం అంతా కూడా అయిపోయింది. సో నెక్స్ట్ డే మళ్ళీ దావత్ అంటాం కదండి, గృహప్రవేశ దావత్ అనేది తెల్లవారు జరుగుతుంది అన్నట్టు. సో దాని వీడియో కూడా తీయడం జరుగుతుంది. ఆ వీడియో కూడా ఎండ్ వరకు చూడండి. ఆ వీడియో కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తిగా, మా వాళ్ళందరూ కూడా పరిచయం చేస్తాను దాంట్లో. సో మొత్తానికి మా ఇంటి గృహప్రవేశ పండుగ మా ఇంటి ఆడబిడ్డ చేతుల మీదకి వెళ్ళి చేయడం జరిగింది. మా ఫ్యామిలీ సమక్షంలో ఈ యొక్క ఇంటి గృహప్రవేశ పండుగ చేయడం అనేది నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీ అందరి సపోర్ట్, మీ అందరి వెల్ విషెస్ వల్ల నేను ఇక్కడ దాకా రాగలిగాను. ఇంకా నేను సపోర్ట్ చేస్తున్నాను, ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా దేవుని ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ స్నేహ.